ఏపీకి పెట్టుబడులు భారీగా వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిన్న జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కంపెనీల ప్రతినిధులకు ఆమోదముద్ర పడింది. $15 బిలియన్ భారీ పెట్టుబడితో విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్ కు గత నెలలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమెరికా వెలుపల గూగుల్ ఇంత భారీ పెట్టుబడి పెట్టడాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది. ఈ ఆశ్చర్యం నుంచి తెరుకోక ముందే గూగుల్ ను మించి విశాఖలో రిలయన్స్ సంస్థ 1,08,010 కోట్లతో డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను కూడా రిలయన్స్ స్థాపిస్తోంది. ఈ పెట్టుబడులకు SIBP ఆమోదం తెలిపింది. అలాగే కడపలో 12,287 కోట్లతో అదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు, తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు పలు పెట్టుబడులకు SIBP సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రానికి 2,23,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. వీటితో 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సిందేనని, ప్రతి ఒప్పందము గ్రౌండ్ కావాల్సిందేనని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, IT, ఎలక్ట్రానిక్స్ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒక పారిశ్రామిక ప్రతిపాదన రాష్ట్రానికి వచ్చాక అనుమతుల నుంచి పరిశ్రమ స్థాపన దాకా నిర్దిష్ట కాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్క రోజు కూడా ఆలస్యం జరిగేందుకు వీల్లేదన్నారు. అనుమతుల మంజూరులో ఏపీ బ్రాండ్ స్పష్టంగా కనిపించాలని సూచించారు. ఏపీలో రైతాంగం, భూ యజమానులు ఎదుర్కొంటున్న తీవ్రమైన భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ స్పష్టమైన కార్యాచరణ రూపొందించింది. మండలంలో సగటున ఒక గ్రామంలో ఉన్న భూ సమస్యలను ఒక నెలలో పరిష్కరించేందుకు కొత్త కార్యక్రమం రూపొందించింది. ఒక నెల ఒక గ్రామం 4 దఫాలుగా గ్రామ సందర్శన పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ నుంచి నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల నుంచి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో అనేక రకాల భూ సమస్యలు ఉన్నాయి. ప్రజలు తమ సమస్యలపై నిరంతరం PGRS లో ఏకరువు పెడుతున్నారు. వాస్తవానికి వీటికి గ్రామ, మండల స్థాయిలోనే పరిష్కారం చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు ఓ పట్టాన ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆఫీసులో పరిష్కరించాల్సిన సమస్యలను కూడా పెండింగ్ లో పెడుతూ నిరంతరం రైతులను తిప్పించుకుంటున్నారు. ఇక విసిగి వేసారిన రైతులు కొందరు రెవెన్యూ ఆఫీసుల ముందే ఆందోళన చేస్తున్నారు. అయినా పరిష్కారం కావడం లేదని సహనం కోల్పోయిన రైతులు కొందరు రెవెన్యూ ఆఫీసుల ముందే ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రజల వద్దకే పంపించి నెల రోజుల వ్యవధిలో పరిష్కరించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి DBV స్వామి, విశాఖ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మోహన్, విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి హాజరయ్యారు. విశాఖ రైల్వే జోన్ గెజిట్ వచ్చేందుకు కృషి చేసినందుకు సీఎం చంద్రబాబుకు విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రతినిధుల పనితీరు, వ్యవహార శైలి, సమస్యల పరిష్కారం, అందుబాటులో ఉండడం వంటి అంశాల ఆధారంగా నివేదికలు ఇచ్చారు. ఇక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాలు పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లాతో మొదలుపెట్టి విశాఖ జిల్లాతో రివ్యూ పూర్తి చేశామన్నారు. ఎప్పుడూ ఈ తరహా సమీక్షలు చేపట్టలేదని, పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ఈ తరహా రివ్యూ జరిపామని తెలిపారు. ఇక జిల్లా సమీక్షా సమావేశంలో వచ్చిన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేశామని, నిరంతరం మానిటర్ చేస్తామన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ ద్వారా పంటలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. రైతుకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. మరిన్ని పంటలను ప్రకృతి సేద్యం విధానంలో వివిధ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. సేంద్రియ సాగుకు కంపోస్ట్ ఎరువును సరఫరా చేసేలా చూడాలన్నారు. ఈ ఏడాది 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి వస్తుందని అధికారులు వివరించారు. ఇక మొక్కజొన్నతో పాటు ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి
ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచన చేశారు. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలని అన్నారు. అరటి, ఆయిల్ పామ్, మిర్చి, కోకో లాంటి పంటలకు సంబంధించి ధరల సమస్య లేదని, రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. సీజన్ కంటే ముందే రాష్ట్రంలోని నీటి వనరుల్లో ఫిష్ సీడ్ను సరఫరా చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే పంట సీజన్లకు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ఏపీ జీవన రేఖ పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చి నిర్వాసితులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సహాయ పునరావాస కాలనీల్లో ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న వారికి ఒక్కో గృహానికి ఇంతవరకు 2,85,000 చెల్లిస్తున్నారు. ఇటీవల ఈ ధరను R&R కమిటీ పరిశీలించి నిర్మాణ వ్యయాన్ని 3,57,000కు పెంచాలని నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈ మొత్తాన్ని సొంతంగా ఇల్లు కట్టుకుంట నిర్వాసితులకు చెల్లించాలని ఆదేశిస్తూ జలవనరుల శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సిఎస్ సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు వారికి భూమి కొనుగోలుకు 1,00,000 చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా రెట్టింపు చేస్తూ 2 లక్షలు ఇవ్వాలని సిఎస్ తన ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం నిర్వాసిత కుటుంబాలకు వన్ టైం సెటిల్మెంట్ కింద 3,85,000 చెల్లిస్తున్నారు. ఈ మొత్తం చాలదని ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేసిన వారికి మరింత సహకారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో ఓటీఎస్ కింద చెల్లింపును 6,85,000 పెంచాలని గత కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రాంతాన్ని ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిర్వాసితులు సంతోషంగా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని పోలవరం సహాయ పునరావాస కమిషనర్ ప్రశాంతి తెలిపారు. పునరావాస కార్యక్రమాలకు మరో 300 కోట్ల వ్యయం చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యుల అనధికార సెలవులపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యత రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ వారికి ఉద్వాసన పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారు. వీరంతా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారని, కొందరు 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన చెప్పారు. అయినప్పటికీ గైర్హాజరవుతున్న వైద్యులకు సంజాయిషి నోటీసులు జారీ చేసి తగిన సమయం ఇచ్చామని తెలిపారు. వారు స్పందించకపోవడంతో ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ను అనుసరించి 51 మందికి ఉద్వాసన పలికినట్లు వివరించారు. విధి నిర్వహణలో బాధ్యతా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉన్న బస్ స్టేషన్ నుండి బస్సులు నడిపేలా అధికారులను ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై నిన్న హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్డు రవాణా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, పురపాలక శాఖ కమిషనర్, ఏపీఎస్ ఆర్టీసీ బీసీఎండీ జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే డి సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మధురును వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. విశాఖ జిల్లా రిషికొండ ఎండాడ గ్రామాల పరిధిలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించుకున్న 54.79 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు అందులోని నిర్మాణాలను తొలగించేలా అధికారులు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్డీ వైస్ చైర్మన్, విశాఖ రూరల్ తహసీల్దార్, గీతం యూనివర్సిటీ రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంపై దాఖలైన రిట్ను ప్రస్తుతం పిల్తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వివరాలను జూన్కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడినటువంటి ధర్మాసనం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది.
హైదరాబాద్ మెట్రో విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు తక్షణమే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్ 2కు సంబంధించి రూపొందించిన సమగ్ర DPR ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లతో కూడిన ఫేజ్ 2 విస్తరణకు 38,595 కోట్లు అంచనా వ్యయం అవుతుందని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం కింద చేపట్టాలని కోరారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఉండే కారిడార్ను మెట్రో ఫేజ్ 3 కింద చేపట్టాలని సీఎం ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన DPR ను కూడా ఇప్పటికే కేంద్రానికి అందజేసినట్లు గుర్తు చేశారు. ఫేజ్ 1 ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే దశల విస్తరణ మరింత సులభమవుతుందని ఖట్టార్కు రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణలో రైతు బంధును బంద్ పెట్టి రాహుల్ బంద్ తెచ్చారని, రాహుల్ గాంధీ ఖాతాలో నిధులు జమ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం అని నెల రాహుల్ కు కప్పం కట్టి రెన్యువల్ చేయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభ పేరిట దొంగ హామీలు ఇచ్చారని, 34 హామీల్లో ఒక్కదానిని ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. ఎకరాకు 15,000 సాయం ఏది, అన్ని పంటలకు బోనస్ ఏది అంటూ ప్రశ్నించారు. ఏడాదికి 3 పంటలకు రైతు బంధు ఇస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రైతులకు 3 విడతల్లో 30,000 కోట్లను ఎగ్గొట్టారని కేటీఆర్ అన్నారు. 22 లక్షల మంది కౌలు రైతులకు 37,500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇక ఏ ఒక్క ఊళ్ళో పూర్తిస్థాయి రుణమాఫీ జరిగినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. యనుమల రేవంత్ రెడ్డి కాదని ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 3,75,00,000 కోట్ల అప్పు చేశారని, ఆ సొమ్మంతా ఏం చేశారని నిలదీశారు. హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం అంశంలో ఇన్ని రోజులు కాంగ్రెస్ చెప్పింది వాస్తవాలని తెలిపారు. ఇక మేడిగడ్డకు కూడా సన్నాసులలోనే చేశారని, బాంబులు పెట్టి కూల్చారేమోనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో భూముల విలువను పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రాంతాల వారీగా ఎలా పెంచాలనే దానిపై కసరత్తు జరుపుతోంది. గరిష్టంగా 100%, కనిష్టంగా 25% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక భూముల మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతంలో 75% దాకా పెంచాలని, 2 విలువలకు మధ్య తేడా 15% లోపే ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు లేకుండా యథాతథ స్థితి కొనసాగించాలని, వాణిజ్య సంస్థలకు సంబంధించిన భూముల విషయంలో పెంపు చేపట్టవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక సాగేతర భూముల విలువలను సంబంధించినటువంటి జిల్లాల వారీగా వివరాలు తెప్పించిన రిజిస్ట్రేషన్ శాఖ 2022లో పెంచిన భూముల విలువలను, ప్రస్తుత బహిరంగ మార్కెట్లో జరుగుతున్న లావాదేవీలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు జరుపుతున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ORR పరిధిలో భూముల మార్కెట్ విలువలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నిర్మాణ రంగం పురోగతి, గత 4 ఏళ్లలో చోటు చేసుకున్న మార్పులను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే దానిని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎక్కడ ధాన్యం తడిసినా వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు చేర్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ యాసంగిలో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు 21,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక తూకం సమయంలో తరుగు పేరుతో 1 కిలో కోత పెట్టిన కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో బస్తాకు 4-5 కిలోలు తరుగు తీసేవారని, ఇప్పుడు అలా చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని తెలిపారు. ఇక 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని అంచనా వేశామని, ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇప్పటి వరకు 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారంతో రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. 2.63 లక్షల టార్పాలిన్లు, 18.50 కోట్ల గోనె సంచులు, ధాన్యం రవాణాకు 6,200 ట్రక్కులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి తలపెట్టిన బ్యారేజీ నుంచి తొలుత సుందిళ్లకు జలాలను తరలించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టినప్పటికీ గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి ఆశించిన మేర నీటిని తరలించలేమని తాజాగా ప్రభుత్వం గుర్తించింది. ఇక తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి అలైన్మెంట్లో మైలారం దాకా 71.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ 2015 కంటే ముందే పూర్తయింది. అయితే మైలారం వద్ద పంప్ హౌస్ నిర్మించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని పంపింగ్ చేయాలనేది గతంలోని అలైన్మెంట్లో ఉంది. ఇక గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని పక్కన పెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కట్టింది. ఆ 3 చోట్ల పంప్ హౌస్లను నిర్మించింది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా ఆ తర్వాత అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడ్డాయి. వీటిని పరిశీలించిన నిపుణులు అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌండింగ్ సరిపోతుందని తెలిపింది. అయితే మైలారం నుంచి సుందిళ్లకు నీటిని తరలించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోయడం మేలని వారు సూచించగా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలైన్మెంట్పై ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. ఇక తుమ్మిడిహట్టిని 150 మీటర్ల ఎత్తుతో కట్టడానికి వీలుగా సమ్మతి కోరుతూ మహారాష్ట్ర సీఎంకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. దీనికి సమ్మతి లభిస్తే తుమ్మిడిహెట్టి డిపిఆర్కు తుది రూపు వచ్చి అనుమతుల కోసం కేంద్ర జలవనరుల సంఘంతో దాఖలు చేయనున్నారు. ఇక ఈ నెల రోజుల్లో ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాల నివేదిక ఖరారు కానుండగా 2 నెలల్లోపు డిపిఆర్ సైతం సిద్ధం కానుంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లో వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకు వయో పరిమితిని పెంచాలని ఇప్పటికే శాసనసభ, శాసన మండలి విప్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. నిన్న ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి 10 ఏళ్ల పాటు సడలించాలని కోరారు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో సుదీర్ఘకాలం నోటిఫికేషన్లు రాకపోవడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం భర్తీ ప్రక్రియను నిర్లక్ష్యం చేయడంతో లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశంపై సానుకూలం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం నిరుద్యోగులకు 10 ఏళ్ల వయస్సు సడలింపునివ్వడంతో జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, రిజర్వ్డ్ కేటగిరీకి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు అవకాశం లభించింది. అయితే ఈ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు వయో పరిమితిని 5 ఏళ్లు పెంచాలా లేదా 10 ఏళ్లు పెంచారా అన్న అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జనరల్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 ఏళ్లు సడలింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అన్ని వర్గాలకు సమానంగా 10 ఏళ్లు పెంచితేనే న్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తన పర్యటనల సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలబెట్టవద్దని, సామాన్య వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగనియొద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్కు సూచించారు. నిన్న సీఎం ఢిల్లీ పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న క్రమంలో భారీ వాహనాలతో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలను కూడా ఆపేయడాన్ని గమనించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించకూడదని, కాన్వాయ్ వెళ్తున్న దారే కాకుండా ఎదురెదురు రోడ్లపైన వాహనాలను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందని, దీనికి బాధ్యులైన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలపై సీఎం పదే మాట్లాడడం సమస్య తీవ్రతను తెలియజేస్తోందని, క్షేత్రస్థాయి అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించాలని ఆనంద్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ఇకపై ట్రాఫిక్ ను పూర్తిగా నిలపకుండా సింగిల్ లైన్ గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రద్దీ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలం త్వరలో ప్రారంభం కానుండడంతో నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. టీవీకే అధినేత విజయ్కు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఝలకిచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ముందు మెజార్టీ చూపించాలని గవర్నర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల వివరాలను అందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో విజయ్ సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన 113 మంది ఎమ్మెల్యేలే విజయ్కు మద్దతుగా నిలిచిపోయినట్టయింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మందిని చేరుకునేందుకు మరో 6 ఎమ్మెల్యేల అవసరం ఏర్పడింది. ఇక ఆదాయాన్ని దాచిపెట్టడం, లెక్కల్లో చూపని నగదు స్వీకరించడం వంటి ఆరోపణలతో విజయ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను రోస్టర్ బెంచ్ ముందు విచారణ కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణకు యోగ్యమైనదా కాదా అనే ప్రశ్న తలెత్తడంతో రిజిస్ట్రీ గతంలో దీనిని పక్కన పెట్టింది. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన సాయంత్రం నుంచి పోలీస్ కాన్వాయ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుగుతున్న టీవీకే చీఫ్ విజయ్ పరిస్థితి నిన్న రాత్రికి మారిపోయింది. ఆయన కాన్వాయ్ మాయమైపోయింది. పోలీసుల హడావిడి కూడా తగ్గిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితే దీనికి కారణమని తెలుస్తా ఉంది. నిన్న పొద్దుపోయాక విజయ్ తన పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు. సొంత కారు వెనుక తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్న మరో కారు మాత్రమే ఉంది. ఈ సమయంలో చాలా విజయ్ ముభావంగా కనిపించారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోతోందా? ద్రవిడ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేలు చేతులు కలపనున్నాయా? అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించి తొలి దెబ్బే అదిరింది అనిపించి తమిళనాడు ఎన్నికల్లో విజిల్ మోత మోగించిన దళపతి విజయ్కు ముఖ్యమంత్రి పీఠం అందినట్లే అంది దూరమవుతోందా? ద్రవిడ సిద్ధాంత మూలాలు, ద్రవిడ పార్టీల ఉనికి పేరుతో డీఎంకే, అన్నా డీఎంకే కలిసి అధికారాన్ని పంచుకుంటాయా? అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలన్నిటికీ అవును అనే సమాధానం లభిస్తోంది. త్రిముఖ పోరు జరిగి ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న తమిళనాడు రాజకీయ చిత్రం అనూహ్యమైన మలుపు తిరుగుతున్నట్లు సమాచారం. విజయ్ పార్టీ తమిళగల వెట్రి కళగం కాంగ్రెస్, బీజేపీని మినహాయించి డీఎంకే, అన్నా డీఎంకే, వామపక్షాలు, ఇతర పార్టీలన్నీ కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా వ్యూహ రచన సాగుతున్నట్లు తెలుస్తా ఉంది. అధికార పీఠానికి చేరువుగా వచ్చిన మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఇరకాటంలో పడిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ దన్నుగా నిలిచింది. టీవీకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ప్రకటించింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో కలిసి ఉంది. దాదాపు 55 ఏళ్లుగా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. కానీ టీవీకేతో పొత్తుకు సిద్ధమైన నేపథ్యంలో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ తన బంధాన్ని తెంచుకున్నట్లు అయింది. 1969లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి కట్టాయి. తమిళనాడు సెక్యులర్, ద్రవిడ రాజకీయ పార్టీల హవా దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా సాగింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం పట్ల డీఎంకే తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇది తమకు వెన్నుపోటు లాంటిదేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం దురదృష్టం లేనని, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆ పార్టీ నేతలంతా భవిష్యత్తులో పశ్చాత్తాపడ్డం తథ్యమని వ్యాఖ్యానించింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. నిన్న ఉదయం నేరుగా స్థానిక అళ్వార్పేటలోని స్టాలిన్ నివాసానికి వెళ్లిన రజనీ స్టాలిన్ ను ఓదార్చారు. విజయాలు సాధించిన సమయంలోనే కాకుండా కష్టకాలంలోనూ తన వెంటే ఉంటానని ఈ సందర్భంగా రజనీ చెప్పారు. పంజాబ్లో మంగళవారం రాత్రి జరిగిన జంట పేలుళ్ల వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చని ఆ రాష్ట్ర సీఎం భగవత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది పంజాబ్లో ఎన్నికలు జరగనుండగా బీజేపీయే వీటిని చేయించి ఉంటుందన్నారు. హింసకు పాల్పడి ప్రజల్లో భయం సృష్టించి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఇలాంటివి సృష్టిస్తోందని విమర్శించారు. పేలుళ్లపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ కూడా ఇలాంటి తరహా విమర్శ చేసింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ దేశంలో ఇలాంటి పేలుళ్లు మామూలేనని, పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ జంట పేలుళ్ల వెనుక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉండవచ్చని భారత దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవ సమీపిస్తున్న నేపథ్యంలో సైన్యానికి సంబంధించిన స్థలాల్లో ఈ పేలుళ్లు జరగడంతో పాక్ హస్తంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖలిస్తాన్ ఉగ్రవాద గ్రూపుల పని కావచ్చని కూడా
అంచనా వేస్తున్నారు. మంగళవారం రాత్రి అమృత్సర్, జలంధర్లో ఈ పేలుళ్లు సంభవించాయి. తొలుత 8 గంటల సమయంలో జలంధర్లో ఉన్న బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం బయట పేలుడు కారణంగా ఓ స్కూటర్ మంటల్లో తగలబడిపోయింది. 2 గంటల తర్వాత అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలోని అమృత్సర్ అఠారీ రోడ్లోని ఆర్మీకి చెందిన ఖాసా క్యాంప్ గోడ వద్ద మరో పేలుడు సంభవించింది. వీటిపై దర్యాప్తునకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు తమ యుద్ధ నౌకలు జలసంధిలోకి వెళ్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం యుద్ధ నౌకలపైకి మైనర్లు మోసుకెళ్లే డాల్ఫిన్లను ప్రయోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి లోను చేసింది. చివరకు దానిపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ స్పందించాల్సి వచ్చింది. ఇక అమెరికా వద్ద కామోకాజీ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశాన్ని తాము ఖచ్చితంగా చెప్పలేమని హెగ్సెట్ వివరించారు. అయితే ఇరాన్ వద్ద మాత్రం అలాంటివి ఏవీ లేవని చెప్పారు. సౌండ్స్ సాయంతో నీటి అడుగున వస్తువుల జాడను డాల్ఫిన్లు స్పష్టంగా గుర్తించగలవు. ఈ సహజ లక్షణం కారణంగా శత్రువులు నీటి అడుగున దాడికి వినియోగించే వస్తువులు ఏమైనా పెట్టి ఉంటే వాటిని వెంటనే పసిగట్టగలవు. డాల్ఫిన్లకు ఇలాంటి వాటిపై శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు, కెమెరాలను అమర్చి సముద్రం అడుగున పరిస్థితులను పర్యవేక్షించవచ్చు. తద్వారా శత్రువుల కదలికలను ముందుగానే గుర్తించే ఆస్కారం ఉంటుంది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ నకు దూసుకెళ్లింది. క్లాసెస్ 43 బంతుల్లో 3 4లు, 4 6లతో 69. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 2 4లు, 4 6లతో 55 అర్ధ శతకాలతో పాటు బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో ఐపీఎల్లో నిన్న జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో మొత్తం 14 పాయింట్లు సాధించిన సన్ రైజర్స్ టాప్ లేపగా వరుసగా 3వ ఓటమితో పంజాబ్ 2వ స్థానానికి చేరింది. ఇక తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లలో 235 4 స్కోర్ చేసింది. ఇక నితీష్ కుమార్ రాణించాడు. హర్షదీప్, చాహల్, ఫెర్గుసన్ తలో వికెట్లు దక్కించుకున్నారు. ఇక ఛేదనలో పంజాబ్ ఓవర్లన్నీ ఆడి ఈ 202 7 స్కోర్ను మాత్రమే చేసింది. ఇక కూపర్ కరోని 107 నాట్అవుట్ శతకం సాధించాడు. కిమిన్స్, శివాంగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది. ఇక లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ ఘోరంగా తడబడింది. కూపర్ మినహా మిగతా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇక ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ సింగిల్ డిజిట్ కే వెనుదిరగడంతో పంజాబ్ 23-3తో పీకర్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్, స్టోయినిస్ 4 వికెట్కు 40 పరుగులు భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే స్టోయిన్స్ ను శివాంగ్ అవుట్ చేసి దెబ్బకొట్టాడు. సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతున్న తరుణంలో సూర్యశాంత్ తో కలిసి కూపర్ స్కోర్ బోర్డును నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఇక పరుగుల వేగం పెరుగుతున్న తరుణంలో సుశాంత్ అవుట్ చేసిన కమిన్స్ 5వ వికెట్కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇక శశాంక్ కూడా విఫలం కావడంతో పంజాబ్ పరాజయం లాంఛనమే అయ్యింది. అయితే కూపర్, యాన్సెస్ 7వ వికెట్కు 68 పరుగులు జోడించి ఓటమి అంతరాన్ని తగ్గించారు.